అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ మనం అనుకున్నట్టుగా ప్రశ్న జ్యోతిష్యం అసలు ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటి? చాలా మనం వింటుంటాం, జ్యోతిష్యం అనేది రెగ్యులర్గా వింటున్న విషయమే. ప్రశ్న జ్యోతిష్యం అంటే ఏంటమ్మా అసలు? ప్రశ్న జ్యోతిష్యం అనేది ఏంటంటే లగ్నానికి సంబంధించిందన్న. అంటే చాలామంది పూర్వము ఇంట్లో డెలివరీస్ అయ్యేవి కదా, చాలామంది టైమింగ్స్ రాసేవాళ్ళు కాదు. ఎన్నింటికి పుట్టారు వీళ్ళు అనేది తెలిసేది కాదు వాళ్ళకి. అక్కడున్న ఊర్లో ఉన్న పంతులు గారికి వెళ్ళి చెప్తే ఆయన ఎన్నింటికి పుట్టారమ్మా అనేసి, సరే ఆతో పెట్టుకోండి ఏతో పెట్టుకోండి అని అక్షరమాలలో ఒక అక్షరం ఇచ్చేసేవాళ్ళు. ఆ అక్షరంతో పేర్లు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత చాలా వరకు ఆ ఏ ఈ అంటే బాగానే ఉంటాయి, కానీ చాలామందికి గాతో గేతో పెట్టుకోండి ఏ పేర్లు ఉంటాయని చెప్పి మార్చేసి వద్దే నా పేరు పెట్టుకోలేని ఇంకా వేరే పేర్లు పెట్టుకుని పేర్లు పెట్టేసుకుంటారు. అలా మార్చేసిన వల్ల ఇవాళ కరెక్ట్గా అక్యురేట్గా మీ జాతకం తెలియాలి అంటే మీకు కరెక్ట్గా సెకండ్స్ సహా టైం ఉండాలి. అప్పుడు మీరు ఈ భూమి మీదకి ఎందుకు పుట్టారు, మీకు మీ జీవితంలో ఏవేవి మంచి జరుగుతాయి, ఏవేవి చెడు సమయాలు ఉన్నాయి, ఎప్పుడప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాగా బతుకుతాము, ఎలా ముందుకు వెళ్తాము, సో అభివృద్ధి అనేది ఉందా లేదా అభివృద్ధి ఎక్కడైనా ఆగిపోయే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తాయి. అంటే మీ పూర్వజంలో ఏం చేసి ఉంటారు, ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు కూడా తెలుస్తుంది జాతకంలో. దీనికి కరెక్ట్గా అక్యురేట్గా టైం ఉంటే. ఓకే. టైం లేకపోతే ఇది తెలియదు. అప్పుడు దానికి మరి ప్రతి ఒక్క మనిషికి సమస్య ఉంటుంది కదా, సో పరిష్కారం కావాలి. టైం లేనప్పుడు ఇప్పుడు మీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి మీరు నాకు వచ్చి అడిగారు, నాకు ఈ సమస్య ఉందమ్మా, ఈ సమస్య నుంచి బయటపడాలి, అది ప్రశ్న. మీరు అడిగిన సమయాన్ని నేను లెక్క వేసి చేసేది జ్యోతిష్యం. అప్పుడు ఆ సమయానికి ఏ లగ్నం ఉంది, ఆ లగ్నానికి శుభగ్రహాలు ఏవి, ఆ తర్వాత పాపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, మీరు అడిగిన ప్రశ్నకి పాపగ్రహాలు ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాయా, శుభగ్రహాలు ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాయా, ఆ సమయాన్ని నిర్దేశించి దాన్ని మీకు కాల్కులేటెడ్గా చేసి ఈ పని మీకు అవుతుంది, అది ఇన్ని రోజుల్లో అవుతుంది. కొన్ని గ్రహస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు అమ్మాలని అడిగారు అనుకో ప్రశ్న, ఆ ప్రశ్న జ్యోతిషం టైంలో వేసినప్పుడు ఆ ఇల్లు 2 రోజులు అమ్మేయచ్చు, అక్కడ వచ్చిన లగ్నం బట్టి. ఓ 2-3 రోజులు అయిపోతుందమ్మా అని చెప్పచ్చు, 2-3 ఏళ్ళు పట్టచ్చు, ఏంటి అసలు అవ్వకదో అని రావచ్చు. అది మీరు వేసిన ప్రశ్న బట్టి, ఆ సమయం బట్టి, అక్కడ మీకుండే గ్రహస్థితి బట్టి. ఈ ప్రశ్న వెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది అంటే మీ జాతకంలో ఇలాంటి టైం అనేది రాసి ఉంటేనే అడుగుతారు మీరు. ఇది ఖచ్చితంగా ఇంటర్నల్ లింక్, ఎక్కడైనా ఇంటర్నల్ లింక్ ఉంటుంది. సో మీకు ఆ సమస్య వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా మీ జాతక కుండలిలో ఇలాంటి సమస్య అనేది మీకు ఉంది అని అర్థం. అది మీరు ఉంది కనుక దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అది ఎంతవరకు నడుస్తుంది, ఆ దశ ఏంటి, ఇప్పుడు పలానా వాళ్ళకి టైం ఉందనుకోండి, ఈ నక్షత్రంలో జాతకులు, ఈ నక్షత్రం వాళ్ళకి దశ వింశోద దశ, ఆ దశ వచ్చే దశ ఏది బాగుంటుంది. ఇప్పుడు శుక్ర నక్షత్రం అనుకోండి, శుక్ర మహాదశ, తర్వాత వచ్చే రవి దశ, తర్వాత చంద్ర మహాదశ. ఈ చంద్ర మహాదశ రవి దశ యోగిస్తున్నాయా లేవా, సో దీనివల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి అని తెలుస్తుంది. ఒకవేళ దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అని తెలుస్తాయి మనకి. ఇవన్నీ ఏంటంటే జాతకం తెలీదు, ప్రశ్న వేశారు, ఆ ప్రశ్న ప్రకారం లెక్క వేసాము, ఈ సమస్య వచ్చింది అంటే మీకు ఆ కారకత్వాలు అక్కడ ఏవో దెబ్బతిన్నాయని అర్థం. దానివల్లే మీకు ఈ సమస్య వచ్చింది. సో ఆ లెక్క ఈ లెక్క రెండు క్యాల్కులేట్ చేసి దీన్ని చెప్పేది ప్రశ్న జ్యోతిషం. దీన్ని అనాలిసిస్ చేసి దీన్ని లెక్క వేయడంలో పర్ఫెక్షన్ చాలా మందికి అవసరం ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ గా చెప్తే ఖచ్చితంగా పని అయిపోతుంది. అలా చెప్పలేకపోతే అవ్వదు. దీని ప్రశ్న జ్యోతిషం అంటే మీకు అందరికి తెలిసిన విషయం. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఖచ్చితంగా అక్యురేట్ గా వాళ్ళకి మొత్తం అన్ని ఏమి జరుగుతాయి ఏమి జరుగుతాయి అని చెప్పవచ్చు. అయితే నేనేమంటానంటే మన జాతకంలో ఏదైనా మన జన్మరహస్యం అనేది ఒక గూఢాచారుల లోపల నిగుణంగా ఉంటుంది. భగవంతుడు ఒక లాక్ ఓపెన్ చేస్తేనే మనం తెలుసుకుంటాం. సో భగవంతుడు ఎప్పుడైతే మీకు ఆ లాక్ ఇస్తాడో, కీ ఇస్తాడో, అప్పుడే దాన్ని మీరు ఓపెన్ చేయగలుగుతారు. అది చాలా మంది దగ్గరికి వెళ్ళాం, మాకు చెప్పలేదండి, సరిగ్గా చెప్పలేదు, మాకు సరిగ్గా చెప్పలేదండి. సరిగ్గా చెప్పకపోవడానికి ఏముంది అక్కడ మీకు ఇంకా ఆ విషయాన్ని తెలుసుకునే అవకాశం, సమయం రాలేదు. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. అప్పుడే మీకు ఆ విషయాన్ని క్లారిటీగా వస్తుంది. చాలా మంది ఏంటంటే మీకు ఇలా అంతే చెప్తే మీరు మాకు అంత ఈజీగా చెప్పేశారు మేడం, మాకు చాలా మంది చెప్పలేదండి అంటారు. నేను వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు చెప్పకపోవడానికి ఏం లేదండి, ఆ సమయం మీకు రాలేదు, అందువల్ల వాళ్ళు చెప్పలేదు. ఇవాళ నేను చెప్పాను అంటే ఇవాళ మీకు ఆ సమయం వచ్చింది, అందుకే మీకు ఆ విషయం మీకు అర్థమైంది, మీ మైండ్లోకి వెళ్ళింది. మీరు అడిగిన క్వశ్చన్కి క్లారిటీగా నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైనా సరే రెండు కూడా ఇంటర్నల్ లింక్
కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఓపెన్ అవుతుంది ఏ విషయమైనా. అవును. ఇప్పుడు ప్రశ్న జ్యోతిష్యం అంతే, ఒక సమయం సందర్భం బట్టి వీళ్ళకి చెప్పే విషయం తెలుసుకునే అవకాశం వచ్చింది అంటేనే ఖచ్చితంగా మా నోటి నుంచి ఆ ఫలితాన్ని పలికిస్తారు, లేదా ఆ ఫలితం పలకదు. ఇంక చాలా మంది పూర్వం అయితే మీరు ఇంకొకసారి ఫోన్ చేయండి అని పెట్టేసేవాళ్ళు, ఎందుకంటే చెప్పడం ఇష్టం లేక. ఓ అవును, పూర్వం చాలా మంది అంటే అందుకని అనుకుంటుంటారు ఏంటి మొత్తం చెప్పలేదు మనకి జాతకం కంప్లీట్ చేయలేదు ఏంటి అని ఒక అనుమానం ఉండిపోతుంది వాళ్ళలో. అంటే ఏంటంటే ఒక మనిషికి చెప్పాలి అంటే వాళ్ళ ఆరా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, ఇంటర్నల్ లింక్ ఉంటుంది. సో ఒక అంటే జాతకంలో ఒక ఇబ్బంది అయిన సిచ్యువేషన్ చెప్పాలి అన్నప్పుడు ఈ జ్యోతిష్యుల దగ్గర చేసే జపం అనుష్ఠానం ఉంటుంది కదా, ఆయన ఇబ్బంది ఆ రోజు పలకూడదు. ఓకే ఓకే, అవునవును. ఆ నోట్తో అంటే ఖచ్చితంగా అది అయిపోతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మా ఇల్లు మేము 2.5 ఏళ్ళు ఆగలేమండి, 2 నెలలు అవ్వాలి, మీరు నాకు అది మీరు కరుణించండి అంటే నన్నేం చేయమంటావమ్మా అక్కడ అదే ఉంది అని అన్నారు అనుకోండి, తదాస్తు. ఓ అవునవునవును. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నది చెప్పాలి. ఏంటి ఆ రోజు వాళ్ళు జపం చేస్తుంటారు కనుక ఆ నోట్తో వాళ్ళు అదే అన్నారంటే ఆ ఉన్నది టైము అది కన్ఫర్మ్ ఫిక్స్ చేసేస్తారు. అందుకే వాళ్ళు సరే అమ్మా మళ్ళీ చేయండి అని చెప్పి పెట్టేస్తారు. అది ఇవాళ రోజున జరగట్లేదు. ఎందుకంటే వేసే వాళ్ళకి కుతూహలం ఏంటంటే తెలుసుకోవాలని, చెప్పకపోతే వాళ్ళు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఏదో కొంత చెప్పడం వల్ల అది సరిగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇప్పుడు ప్రశ్న జ్యోతిష్యం అనేది ప్రాచుర్యంలోకి రాలేదు, పామిస్ట్రీ అనేది ప్రాచుర్యంలోకి రాలేదు, జ్యోతిష్యం ఒక్కటే వెళ్తుంది. ఎందుకంటే జ్యోతిష్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. ఇప్పుడు మీరు ఎలా జన్మ తీసుకున్నారో ఆ జన్మ ఏముందో చెప్పడమే, దాంట్లో కొత్త సర్ప్రైజ్లు ఏమి ఉండవు. సో మీరు ఎలా ఉంటారనేది మీరు తెలుస్తుందో అది చెప్పేస్తారు. ప్రశ్న జ్యోతిష్యం అంతా సర్ప్రైజింగ్ మనకి, ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. అలాగే చేతి రేఖలు కూడా సర్ప్రైజే, చేతి రేఖలు కూడా ఒక విశేషం ఉంటుంది. ఆ చేతి రేఖలు ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది, చేతి రేఖలు చాలా మందికి కనిపించవు. అలాంటి వాళ్ళకి పామిస్ట్రీ ఇది పనికిరాదంటారా? పామిస్ట్రీ అనేది ఏంటంటే మనకి గీతలు ఒకటే కదన్నా, వీళ్ళు జపానుష్ఠానం వల్ల వాళ్ళు చేయి పట్టుకోగానే వాళ్ళకి వైబ్రేషన్ వస్తుంది. ఓకే ఓకే, అంటే జస్ట్ ఆ స్పర్శతో వాళ్ళు తెలిసే స్పర్శ వల్లే చాలా మంది ఇది జస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇలా స్పర్శ చేస్తారు వాళ్ళు. అంటే ఈ నాడీ వ్యవస్థని కనిపెట్టి అప్పుడు ఈ చెయ్యి అరచేతులు ఇలా చేయి వేసి ఇలా పట్టుకోగలిగితే దాని ఒక ఎనర్జీ మనకి ఫస్ట్ వీళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత గీతలు. ఓకే, అది సో రేఖలు మనకు కనిపించేవి ఈ రేఖలు అన్ని కొన ఏంటంటే దీని ఒక ఎనర్జీ ఉంటుంది, దీన్ని పట్టుకునే సాధన శక్తి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ సాధన శక్తి ఎందుకు లేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు సాధన చేయలేకపోవడం, దాని మీద నమ్మకం లేకపోవడం. కానీ చాలా మంది చేయి చూసి చెప్పిన వాళ్ళలో చాలా ప్రసిద్ధులు ఉన్నారు. అది చిన్నప్పుడు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కదా, అప్పుడు ప్రశ్న జ్యోతిష్యము ప్లస్ చేతిరేఖలే ఇలా చేయి పట్టుకొని చూసి అయ్యా నువ్వు అవుతావులేవయ్యా చదువుకో, ఖచ్చితంగా డాక్టర్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా దేశాన్ని వెళ్తావు అని చెప్పేసేవాళ్ళు సింపుల్ గా. అలా చెప్పడము జరిగేది కూడా. ఇవాళ అక్యురేట్ గా జ్యోతిష్యాన్ని టైం ఆఫ్ బర్త్ ఉంది కనుక వాళ్ళ దాన్ని ఎక్కువ తీసుకోవట్లేదు, దీన్ని తీసుకుంటున్నారు. దీన్ని తీసుకోవడానికి సాధన వాళ్ళకున్న అవసరం ఉంటుంది. ఆ సాధన చేసే ఓపిక వాళ్ళకి లేకపోవడం, లేదా చేసిన సరైన సమయానికి అనుకూలంగా వాళ్ళకి రాకపోవడం, అది దీనివల్ల కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనుషుల్లో చాలా రకరకాలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే టెస్టింగ్ పీరియడ్స్ లాగా, చూద్దాం వీళ్ళేం చెప్తారు, చూద్దాం వాళ్ళేం చెప్తారు, ఏంటి కష్టం ఉన్నా లేకపోయినా ఏముందో చెప్పండి, టెస్ట్ చేద్దాం, మీరు చెప్పండి కష్టం ఉంటుందా ఉండదా అని చెప్పేసి. కానీ ఇలాంటి పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదో వస్తుందో అదే చెప్తారు వాళ్ళు. దీంట్లో కష్టాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి, ఉండదు. జస్ట్ పట్టుకోగానే వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, వీళ్ళు చదువుతారా, రాజ్యం వెళ్తారా, బాగుంటారా, లేకపోతే ఏమైనా సమస్య వస్తుందా, ఇది ఒక్కటే వస్తుంది, 4 వస్తాయి. సో రేఖల మీద ఎనర్జీస్ తెలుస్తాయి. ఇప్పుడు ఏదైతే రేఖలు చూస్తారో ఆ రేఖల వల్ల వీళ్ళు ఎంత స్థాయికి, ఏ స్థాయికి వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటారు అనేది తెలుస్తుంది. రేఖలు, ఆయుష్ రేఖ ఇవి ఖచ్చితంగా తెలుస్తాయి. వీటికి సాధన అవకాశం లేకపోవడం కారణం ఏంటి, ఇవాళ రోజున దాని మీద దృష్టి కంటే దీని మీద దృష్టి. ఏదైతే వాళ్ళు చెప్పింది నమ్మడమే, ఎలా నమ్మాలి, ఏంటి ఆధారం, ఏంటి ప్రూఫ్ అని చెప్పి పిల్లలు ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఇది చెయ్యమ్మా అంటే దానివల్ల ఫలితం ఏంటి అని అడుగుతున్నారు. ఆ దగ్గర మన దగ్గర ఆన్సర్ ఉండదు. అప్పుడు వాళ్ళ దగ్గర మనం బర్డ్ అయిపోయినట్టుగా. అలా ఇప్పుడు దీన్ని పెద్దవాళ్ళు వాళ్ళతో మనం వాదించేది ఏంటి అని చెప్పి ఉపాసన చేసే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు జపం చేసుకుందాం, వెళ్తే మనం వాదించే కంటే జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, వాడు కర్మ అయిపోతారు అని చెప్పి సరే అమ్మా నువ్వు అనుకుందే మంచిది వెళ్ళమ్మా అని చెప్పి వదిలేస్తారు. అంత మాత్రం వాళ్ళు ఏది లేదని కాదు విషయం. అక్కడ వాళ్ళ అనుష్ఠానం బలం ఎక్కువ చేసుకుంటారు. చెప్పే అవకాశము, వాదించే తత్వం అనేది తక్కువ.
అది చాలా తక్కువ మంది ఇలాగా వాదించి దాన్ని నిలబెట్టుకునే తత్వం ఏంటంటే వాళ్ళ జాతకంలో కుజుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాటకు మాట సమాధానం చెప్తూ డిబేట్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం కదా, మాట్లాడుతుంటారు కంటిన్యూగా. అది ఒక కుజుడు ఒక గ్రహం, ఒక అనుగ్రహం అనమాట వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలా. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మా.